మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కారు నయా కుట్రకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులంటూ మరో డ్రామాకు తెరతీసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి రామ్మూర్తి గారు. నమస్కారం అండి. మనం చూస్తున్నాం, రోజుకొక డ్రామాను చూస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అంటే అందరూ అయిపోయారు, ఇంకెవరు మిగులుతారా అని చూస్తూ పెద్ద ఆయనకంటే తెలంగాణ గాంధీ అని చెప్పుకునే కేసీఆర్కి నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నిజంగా చాలా దుర్మార్గమైన చర్యకు రేవంత్ సర్కారు ఒడిగట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్రాన్ని కోసం 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచిన ఒక గొప్ప నాయకుడు, ఆయువు లాంటి ఒక ఆయుష్యే తెలంగాణ. తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ. అలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం సాధించిండు కాబట్టే రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గులు ఈ రోజు దానికి ముఖ్యమంత్రి కావడం, ఆయన మీదనే నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా మా తెలంగాణ ఉద్యమకారులు గాని తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డ రక్తం మరుగుతుంది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ రేవంత్ రెడ్డి తన మరణ శాసనాన్ని, రాజకీయ మరణ శాసనాన్ని తానే రాసుకుంటుండని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు ఒక లెజెండ్. నిజంగా ఎవరైతే మన సజ్జనార్ గారు ఉన్నారో, దీనికి సిట్ గా నాయకత్వం వహిస్తున్నారో, మీ తపన మాకు తెలిసింది, మీ బాధ మాకు అర్థమైంది. ఇప్పటికైనా మీ తప్పులని మీరు సరిదిద్దుకొని కేసీఆర్ గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళండి, కేసీఆర్ గారి చేతులు తాకండి, కేసీఆర్ గారు కాళ్ళు తాకండి, ఆయన ఆశీర్వాదం తీసుకోండి. దానికోసమే మీ తపన. కాబట్టి కేసీఆర్ గారిని మీరు గనక ఏదో చేయాలి, ఏదో ఇబ్బంది పెట్టాలి అంటే మాత్రం తెలంగాణ మొత్తం గుండమవుతుందని ఈ సందర్భంగా ఉద్యమకారుడిగా నేను హెచ్చరిస్తున్నాను. అలాగే కేసీఆర్ గారికి నోటీసులు అంటే ఒక్కరికి ఇచ్చినట్టు కదా, మీరు చెప్పారు ఆయన చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తీసుకొచ్చారు, ఇప్పుడు అందరం సుఖంగా ఉన్నాం, ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారంటే కూడా అది కేసీఆర్ చలవే అని చెప్పుకోవాలి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా మా అందరికి కూడా నోటీసులు అందినట్టే అని చెప్తోంది. సో ఈ నేపథ్యంలో రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్కి నామినేషన్లకు చివరి తేదీ ఉన్న నేపథ్యంలో ఇలాంటి నోటీసులు ఇవ్వడం, ఇప్పుడు జనాల స్పందన అంటే జనాలంతా కూడా ఏమనుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కథలు అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ చేసే రాజకీయాలు ప్రజలకు అర్థమైపోయింది. నీ చేతగాని పాలన సమర్థించుకోవడం కోసం, నీకు చేతగాదని తెలియజేసుకోవడం కోసం, దాన్ని మరుగున పడేయడానికి నీ కుంభకోణాలు, నీ దోపిడీ, నీ అవినీతి, నీ అక్రమాలను నీ దాచుకోవడం, నీ దోచుకోవడం, ఈ విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయట పెడుతున్నారు. కాబట్టి నీ కడుపుపురం నీకు ఆ బాధని తట్టుకోలేక ఏదో రకంగా మనుషుల తెలంగాణ ప్రజల మైండ్ ని డైవర్షన్ చేయడానికి, తద్వారా కొన్ని సీట్లు పొందడానికి నువ్వు ఆడుతున్న డ్రామాలు తెలంగాణ ప్రజలకే కాదు భారతదేశంలో ఉన్న తెలంగాణ ప్రజలకు అందరికి కూడా అర్థమైపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్నది చాలా దుర్మార్గమైన చర్య. నువ్వు ఇక నుంచి నీ పతనం మొదలైంది. ఈ రోజు నుండి నీ పతనం మొదలైంది. నువ్వు అనుకుంటున్నావు నీకు మున్సిపల్ ఎన్నికల టైంలో ఏదో నోటీసులు ఇస్తే కేసీఆర్ గారి ప్రజలంతా తెలంగాణ బీఆర్ఎస్ నాయకులంతా వాళ్ళు కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటాయి, మాకు ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి అనే ఒక అది ఉన్నది. కానీ నీకు ఒక్క సీటు రాదు. ఇక నుంచి నీ పతనం మొదలైంది. మా సత్తా ఏందో, ఉద్యమకారుల శక్తి ఏందో, బీఆర్ఎస్ పార్టీ అంటే ఏందో రుచి చూపెడతాం. బహు జాగ్రత్త అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు చేస్తున్న దుర్మార్గాన్ని పక్కన పెట్టి నువ్వు ఇచ్చిన హామీల మీద, నువ్వు ఏదైతే 420 హామీలు ఇచ్చినావో ఆ హామీలు నెరవేర్చు. ఒక్క పనైనా ఈ 2 మంత్రివర్గం గాని నీ ప్రభుత్వం గాని కేసీఆర్ గారి కంటే ఒక్క పనైనా మంచిగా చేసినాము, కేసీఆర్ కంటే గొప్ప పని ఒక్కటి చేసినాం అని చూపెడితే మేము ఖచ్చితంగా నిజంగా కేసీఆర్ గారి కంటే ఒక్కటి ఎక్కువ చేసినాము, మంచిది చేసినాం అని చూపెట్టండి, మేము ముక్కు నేలకు రాస్తాం. కానీ నువ్వు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్మూర్తి.